సచ్చినవని మమ్మల్ని అందరినీ నమ్మించి గీడ సత్తు బతుకుతున్నావా బిడ్డ? ఊరు కాని ఊరొచ్చి మనది కాని మంది మధ్యన ఒంటిగా బిడ్డ నేసుకొని ఎన్ని బాధలు పడ్డవో తలుసుకుంటేనే గుండె ఆగిపోతుంది బిడ్డ. ఊకో బిడ్డ ఊకో, నువ్వేం తప్పు చేసినావని ఏడుస్తున్నావు? నీకు ఈ పొద్దు కట్టమంటే ఆ మాధవ్ గారితోనే కదా చెల్లే. గా ఏదో ఒక భయపడి నువ్వు గీడ కూర్చొని ఏడుస్తున్నావేంది? ఆడేందో అని కథేందో నేను తేలుతా కదా. కొడవలతో నారు కోసినట్టు అని పీక కోస్తా. అమ్మా జరాగమ్మా. ఏం తెరుక్కవా? ఏం దిగెట్లా తయారైనావు? ఎట్లుండేదానివి ఎట్లా అయిపోయినావు? ఎవరన్నా ఏదన్నా అంటే నిప్పు కణిక లెక్క ఎగిరేటి దానివి. ఏడుస్తూ కూసునవేంది బిడ్డ? బతుకు మారింది, భాష మారింది, కొత్త బతుకు సాటున కొన్ని దాచుకోవాల్సి వచ్చింది. అంతేగాని గిదే పాత రుక్కు అయితే గిట్లా ఉంటుండునా, గిట్లా సోచాయిస్తుండునా? గసంటప్పుడు ఎందుకు కోకుంటున్నావు? గాడన్ని బాధలు పెడుతుంటే ఎందుకు భరిస్తున్నావు? నా బిడ్డ కోసం, నా బిడ్డకి సమాధానం చెప్పలేకోకుంటున్నా. బిడ్డకు సమాధానం చెప్పడేందు రుక్కవా? ఆడు బాధ పెడుతుంటే బిడ్డకు నువ్వు సమాధానం ఏం చెప్పాలి? గా ఇంట్లో ఎవరితోనే నాకు ఇబ్బందిలే. సారి కూడా ఈ మధ్యనే బూర దొలిచింది. ఇంకా సారి ఏం చేస్తున్నది వాళ్ళమ్మ నాయనలకి తెలియదు, బిడ్డలకి తెలియదు. గసంటప్పుడు నేను దైవమ్మని తీసుకుని బయటకు వస్తే వాళ్ళెంత బాధపడతారు, బిడ్డలు ఎంత ఆగమవుతారు. వాళ్ళ గురించి సోచాయించి నువ్వు బాధపడుతూనే ఉంటావా బిడ్డ? నేను గా ఇంట్లో ఉండాలని రాలే, ఉండాలని లే. కానీ ఇన్నేళ్లకెళ్ళి గా ఇంట్లో ఉండిపోయినా ఈ పొద్దు నా బిడ్డకి అమ్మ అంటే నేను, నాయనంటే గా సారు. ఇప్పటిదాకా కదా అట్లనే పెరిగింది కదా. ఈ పొద్దుగా సారు ఇట్లా చేస్తుండని బిడ్డను తీసుకొని బయటికి పోదామా అంటే అవ్వ తాత నాయనని అక్కని ఇడిచిపెట్టి ఏడికమ్మా నాది అడిగితే సారు మీ నాయన కాదు అని చెప్పాలి. గసంటప్పుడు మా నాయన ఎవరు అని అంటది. అప్పుడు నా పెనిమిటిని చూపించాలి. నా పెనిమిటిని బయటేసి నా చెల్లి బతుకు ఆగం చేయనిక నేను ఇంతకాలం దూరంగా ఉంది. సావకుండానే దండయించుకొని గోడ మీద కూసున్నది. అందుకేనమ్మా నా బిడ్డకి నిజం చెప్పలేకపోతున్నా. నీకెన్ని కష్టాలు వచ్చినాయి బిడ్డ? గా దేవుడు నిన్ను ఇట్లా పరేషాన్ చేస్తున్నాడేంది? పుట్టిన కాడి నుంచి సచ్చేదాకా కష్టపడాలి అని నీ నసీబులో రాసినట్టున్నాడు బిడ్డ. బాధ పెట్టేది గాయనే, దారి చూపించేది గాయనే. ఈ బాధల్లో ఒంటిగా ఎట్లా బతకాలి అని చెప్పుకోనికి మళ్ళా నీ గంట పడేటట్టు చేసిండు. జరంతసేపు నీ ఒంట్లో వండినా కదా, మనసులో కష్టమంతా తీసి బయట పోసినట్టు అయింది. బిడ్డ నిన్ను చూసినా నీ మస్తు సంబరంగా ఉన్నది, కానీ నీ బిడ్డను కూడా చూడాలి అని మస్తు ఆశగా ఉన్నది బిడ్డ. నీకు చూపించకుండా ఉంటానా? తీసుకొస్తాలేమ్మా.
గురుక్కవా నువ్వు నీ కష్టం చెప్పుకోలేక బయటకు వచ్చినావు. ఇక నీకు దిగులే. నీకు ఈ అమ్మ ఉన్నది, యాది కొట్టుకో. గట్లనేమ్మా. అమ్మా, కమలక్కని భద్రంగా చూసుకోండి. దానికేం కాదులే బిడ్డ. భాష ఉన్నాడు, సత్యం ఉన్నది, నీ అత్తమ్మ ఉన్నది. కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు. కానీ బిడ్డ, గీడ నిన్ను చూసుకొని కేవలున్నారే పిచ్చి తల్లి. ఎప్పుడు చూసినా మంది మంచి కోరుకుంటున్నవే గాని నీ గురించి సంచయించుకోవా బిడ్డ. సరే గాని బిడ్డ, నువ్వు నీ అత్తమ్మ ఇంటికి రావుగా, గందుకే నేను మన ఇంటికి పోతా. నువ్వు ఆడికొచ్చేయి. గట్లనేమ్మా. నువ్వు భద్రంగా పోయిరా బిడ్డ. నిన్ను ఇడిచిపెట్టి పోనీకి మనసు రావట్లే బిడ్డ. నేను వస్తానని చెప్తున్నా కదమ్మా. నువ్వే పరిశాన్ కాకు. భద్రంగా ఇంటికి పో, భద్రంగా ఇంటికి పో. నువ్వు భద్రం బిడ్డ, భద్రంగుండు. పోయేస్తా. అవ్వా, 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 ఏడున్నావు? దేవి, నాయనా, అవ్వేది? నానమ్మ వాళ్ళు ఇంకా రాలేదమ్మా. గట్లనా? ఉమ్, వచ్చేసరికి నానమ్మ వచ్చుంటుందనుకున్నామే. నానమ్మతో పనేంటమ్మా? పొద్దున స్కూల్కి పోయేటప్పుడు క్యాబేజీ కూర పెట్టింది. రాగానే మంచిగా ఏదైనా చేసి పెడతా అంది. అవును నాన్న, మీకేం కావాలంటే అది చేసి పెడతానని చెప్పింది. పనుండి రాలేదులేమ్మా. మీకోసం నేను స్కూల్కి వద్దామంటే నాకు కూడా కుదరలేదు. రాగానే అవ్వేమన్నా చేసి పెడుతుంది అనుకున్నాం. వస్తుందిగా, రాగానే చేసి పెడుతుందిలే. అవు, అమ్మ కూడా రాలే? వచ్చిందమ్మా, గదిలో ఉంది. స్కూల్లో మస్తు ఆడిన నాయనా, జల్దీ పోయి స్నానం చేయాలి. సరే, వెళ్ళి స్నానం చేయి. ఈలోపు నానమ్మ వచ్చేస్తుంది. చిన్మయి, ఆ బ్యాగ్స్ తీసుకువెళ్ళి లోపల పెట్టు. అక్క, తాగక్క. ఇప్పుడు ఇంకొక గ్లాస్ తాగాలి. వద్దు సత్య, తాగాల్సిందే అంతే. తాగాలి. వెరీ గుడ్ అక్క, ఇటు అక్క. అలాగే టైంకి టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. అప్పుడే కడుపులో ఉన్న బుజ్జి పాప హెల్దీగా ఉంటుంది. అక్క, అలాగే టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తినాలి. ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే బుజ్జి పాప అంత స్ట్రాంగ్గా ఉంటాడు. అలాగే ఎక్సర్సైజులు కూడా చేయాలి. అక్క, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లే సత్య. నాకు అర్థమైందక్క. నాకు నీళ్ళ అదృష్టం లేదని బాధపడుతున్నావా? ఆ దేవుడు నాకింకా అదృష్టం ఇవ్వలేదక్కా. ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు తల్లి అయ్యే భాగ్యం ఇంకా రావట్లేదు. సరే అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. నీ బాధ, అత్తమ్మ బాధ, ఇంట్లో వాళ్ళందరి బాధ చూడలేకపోతున్నా సత్య.
సమస్యకి పరిష్కారం నాకు పుట్టబోయే బిడ్డనిచ్చేస్తే అమ్మ చెప్పినట్టు నేను గాడికి పోతే చేసేటిదేమున్నది. అత్తమ్మ ఎప్పట్లెక్క ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందో, ఎన్నేండ్లు ఏడు తిరిగినవని అనుమానిస్తుందో. అమ్మా ఈ స్కూల్కి వెళ్ళి వచ్చేసిండ్రా బిడ్డ? వచ్చినంలే గాని నువ్వేం అట్లున్నావు? ఏంలే బిడ్డ, ఓకే ఇట్లా కూర్చున్నా. అమ్మా నాకింకా మస్తు దిగులుగా బెంగగా ఉంది. ఎందుకు బిడ్డ, ఏమైంది? రేపు మదర్స్ డే అంట కదా. గదే అమ్మా, అమ్మల దినోత్సవం అన్నట్టు. మంచిగా ఒక బొమ్మ గీసుకురమ్మన్నాడు అయ్యోరు. గట్లనే అమ్మ గురించి మంచిగా మాటలు రాసుకురమ్మన్నాడు. అందుకే మస్తు పరేషాన్గా ఉన్నది. మంచిగా గీస్తావు రాస్తావు, పరేషాన్ ఎందుకు బిడ్డ? ఏమో అమ్మా, అస్సలు సమజ్ కావట్లే. అసలు నువ్వు మా అమ్మవేనా? మా అమ్మవేనా? నువ్వు మా అమ్మవేనా అని అడిగినవే. ఆ అనుమానంతో నేను అమ్మనా కాదా నా మీద ఏం రాయాలో సంజాయితలేదా బిడ్డ? లే అమ్మా, నేను ఆ మాట అంది నాయన బయటికి పోదామంటే నువ్వు రానంటున్నావు కదా, గందుకే గా మాట అన్నాను. గట్లెప్పుడు అనకు బిడ్డ, నువ్వే ప్రాణంగా బతికేడు దాన్ని. నువ్వు మా అమ్మవేనా అంటే నేను ఎట్లా బతకాలి, ఎవరి కోసం బతకాలి? తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు గట్ల మాట్లాడా. నువ్వు ఏడవకమ్మా. అమ్మా, అందరికీ అమ్మమ్మ నాయనమ్మ ఉన్నారు, నాకు అమ్మమ్మ లేదా? ఆ అవ్వ ఉంటే ఏడున్నది? చెప్పమ్మా. అమ్ముంటే అమ్మమ్మ లేకుండా ఎట్లుంటది? ఉందా? ఉంటే ఏడున్నది? ఎప్పుడు నన్ను చూడ్నికి రాలే? వస్తుంది బిడ్డ. అవ్వకిన్ని దినాలు నేనేడున్నా అన్న దారి తెలవలే. తెలిసినాక రాకుండా ఎట్లుంటది? వస్తుంది, ఏదో ఒక పొద్దు వస్తుంది. నీకు గిదేమన్నా న్యాయంగా ఉన్నదా? నా బిడ్డ బతికెందుకమ్మా గిట్లయింది? పుట్టిన సంధి ఎంత కష్టమున్నా దాని ముఖంలో నవ్వు చెదరలే. గస్బట్టిది నా బిడ్డ ముఖంలో గా నవ్వు మాయమైపాయే. గీ పొద్దు నా బిడ్డ బతుకున్నదని సంబరపడాలనా? దాని బతుక ఆగమైందని బాధపడాలనా? కోసం బతుకుడు నేర్పించినావు గాని దానికోసం అది ఎట్లా బతకాలనో నువ్వు దానికి ఎందుకు నేర్పియలేదు? మా ఇంట్లో మా కోసం అది కష్టపడ్డది. సెల్ల చేతిలో పుస్తకం పెట్టి దాని చేతిలో కొడవలు పట్టుకున్నది. సత్యవ పుస్తకాలు మోస్తే నా రుక్కవ కట్టెలు మోసింది. దాని బతుకంతా మా కోసరం కష్టపడటతోనే సరిపోయింది. ఇప్పుడు దాని బిడ్డ కోసరం కష్టపడుతున్నది. నా బిడ్డ కట్టు నేను ఎవరితోనూ చెప్పుకోలేను. దాని కట్టాన్ని నేను తీర్చలేను. నా బిడ్డ బతికిట్లా ఆగం చేసి సోద్యం చూస్తున్నావా తల్లి?
ఎందుకమ్మా గిట్లా చేస్తున్నావు? ఏదో ఒకటి చేసి నా బిడ్డ ముఖంలా పోయిన నవ్వుని గది చాలు తల్లి. ఏ రోజైనా నీతో తప్పుగా ప్రవర్తించానా? పోనీ తప్పుగా చూశానా? మొదటిసారి నీ భుజం మీద చేయి వేశాను చూడు, ఆ క్షణమే నీ మీద నాకు ఆపురి సారు, ముందు మీరు బయటికి నడవండి. నా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నావు. పెన్ను పెట్టి